వెల్కమ్ టు HR లైవ్ న్యూస్. అనుభవంలో ఉన్న భూమిని ఇతరులకు ఆన్లైన్ చేసిన అధికారులు. కడప జిల్లా కాశీనాయన మండలం గొంటువారిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 6/2లో ఉన్న భూమి 5.16 ఎకరాల వ్యవసాయ భూమిని ఎటువంటి సంబంధం లేని రేకలగడ్డ వెంకట సుబ్బమ్మ, రేకలగడ్డ నారాయణ పేరు మీదుగా అక్రమంగా కాశీనాయన మండల రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు ఆన్లైన్ చేశారని, ఈ విషయమై స్పందనలో ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నోటీసులు ఇచ్చారు, కానీ ఫలితం లేదని, ఇతరులు ఆన్లైన్ నుండి తొలగించి మాకు భూమిని ఆన్లైన్ చేయలేదని బాధితుడు రేకలకట్ట రోషయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ తాత తండ్రులు నాటి నుండి వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరులకు ఆన్లైన్ చేయడం ఏంటని అధికారులను అడిగితే లంచం అడుగుతున్నారని ఆరోపించారు. భూమి తమ ఆధీనంలో ఉంది, పైరు పంట వేసుకున్న మేము అనుభవిస్తున్నాం. అయితే ఏ సంబంధం లేని వారికి ఆన్లైన్ చేశారు అధికారులు. అది తీసి మాకు ఆన్లైన్ చేయమని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా డబ్బులు అడుగుతున్నారు. ఆఫీసుల చుట్టూ తెప్పించుకుంటున్నారు తప్ప మాకు న్యాయం చేయడం లేదని బాధితులు రేకలగడ్డ రోషయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నాకు భూమి అమ్మినాక దాంతో ఇది కాదు డిస్మెంట్లు పడినది అని ఎప్పుడు 2 ఏళ్ళ మంది తిరుగుతాను ఉన్నా. ఎవరిది భూమి ఇది? మాది. నీ పేరు చెప్పు. పెద్దబద్దు. ఇంటి పేరు? ఇంటి పేరు పాలెం. డిస్ప్యూట్లో ఉందని అడగలేదా? ఎంఆర్ఓను అడిగినాం. అడిగితే కడప ఈడి వాడి ఇవ్వమని ఇంకనే. ఇంతకుముందు ప్రభుత్వంలో సార్ పోయి మేము అడిగితే దాని గురించి ఒక ఫామ్ ఇచ్చిండు సార్. ఆ ఫామ్ మేమన్నా మేము కొన్నేళ్ళము అది చలానా కట్టినాము. ఈ ఫామ్ మేము అవుతుంది పోని ఎంఆర్ఓ మాకు ఒక పత్రం ఇచ్చిండు. ఆ పత్రంతో మేము పోయి చలానా కట్టండి మీకు అవుతుంది అంటే చలానా 2 ఏళ్ళు అయింది కట్టి. 2 ఏళ్ళు అవుతుంది కట్టి. దాని గురించి ఏమి ఆర్డీఓ కాడికి పోయినాము, ఆర్డీఓ అడిగిపోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. దాని గురించి ఏమి కాలేదు. 81 కొని చలానా కట్టి ఉన్నాం. సర్వే నెంబర్ ఎంత? సర్వే 25/1 66 సెంట్లు సార్. ఆరోగ్యం బాగాలేక ఆయన భూమి మాకు అమ్మడం. నా పేరు కాజారంతుల్లా, గుంటువారిపల్లె, కాశీనాయన మండలం, కడప జిల్లా. సర్వే నెంబర్ 25/1లో ఆయన జనాల పట్ట అయినందుకు దాని పక్కలో మాది 62 సెంట్లు ఉంటే దాని పక్కన మేము ఉంటుందని మేము కొనుక్కున్నాం జాగా. కొనుక్కున్నాక 1 నెలలోనే అది ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఒక ఫామ్ ఇచ్చిండు. ఆ ఫామ్ మీద మేము పోయి చలానా కట్టితే రేపు వచ్చి అందరు తొడుకొని రా అంటే ఆటోలో అందరం పోయినాము ఆర్డీఓ ఆఫీస్ ఆడికి. పటా చేసే కాడికి బద్వేలి రిజిస్టర్ ఆఫీస్కి. అయినా ఆడికి పోయినాక మీకు అది డిస్ప్యూట్లో పడింది. 1B అడంగల్ తీసుకొని రాకుంటే ఇక్కడికి వచ్చాయి రాలేదు. అప్పటి నుంచి కొని జిరాక్సులు కొని చాలా తీపిచ్చినాము. ఈ ల్యాండ్ అంతా అందరికి కావాలంటే కొని తీర్చినాము. దాని గురించి అసలు పట్టించుకునే నాదుడే లేడు. అది మాకు ఓకే అవుతుందని పట్టా కావాలని కోరుకుంటాం. అది భూమి దాంట్లోనే భూమి ఉంది సార్. ఆ భాగంలోనే భాగము అది మా 4 అన్నదమ్ములు అయితే అన్నదమ్ముల భాగాలే మేము అనుకోక అప్పుడేంచేది వాళ్ళ అందరికీ ఉంది లేనుకున్నాము. అది వాళ్ళు ఇద్దరికే చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికి తక్కువ ఉంది సార్ అది భాగము. ఆన్లైన్ మాది అసలే పాస్బుక్కే లేదు. మా నాయన పేరుతో లేదు, మా పెదనాయన వాళ్ళ అబ్బా పేరుతో ఉంది. అబ్బా తాతల కాలం నుంచి వచ్చిన భూమి మీ పేరు మీద లేకుండా చేసిండ్రు అసలు లేదు. ఇప్పుడు నీకేం కావాలా? భూమి కావాలి సార్. అది ఒకటి మా నాయనదే కదా, అది మా నాయన భాగమే రావద్దా సార్? అది వారసత్వంగా వచ్చింది. కాశీనాయన మండలము, గుంటువారిపల్లి విలేజ్. నా పేరు రేకలగడ్డ రోషయ్య. మా అబ్బ పేరు మీద 5 ఎకరాల 16 సెంట్లు పొలము 6/2 సర్వే నెంబర్లో. దీనిపై సొసైటీలో లోన్ కూడా ఇచ్చిండ్రు. లోన్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ పెడతామంటే నోటిఫికేషన్ పెట్టలేదు. ఎంఆర్ఓ రోజు తిరుగుతూనే ఉన్నా కానీ వాళ్ళు ఏమి జమ లేదు. గ్రామ సభలో పోతా మీటింగ్ కూడా కాగితాలు ఇచ్చి సరేలేమంటారు కానీ దాని పక్కన చట్టగుందులో వేస్తుండ్రు. ఎన్నిసార్లు పెట్టినా కానీ ఈఆర్ఓ గారు ఆ పొలం ఎవరిది అనేది అంటే ఎవరిది అనేది తెలియకుండా కానీ ఆన్లైన్లో 4,000 రూపాయలు లెక్క తీసుకోవడం. నా దగ్గర కూడా
వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని ఒక 2,000 రూపాయలు లెక్క తీసుకొని నోటీసులు అయితే పెట్టలేదు. దాని తర్వాత ఆమె హక్కురాలు లేని వాళ్ళకి పోతే దాని భాగస్తులు లేని వాళ్ళు రేగలగడ్డ కూత ఆన్లైన్ చేసేసిండ్రు. భాగం మాకు ఎకరా 10 సెంట్లు మా అబ్బా ఓటాలో ఉన్నది కూడా వాళ్ళకి ఏం లేకుండా ఇక్కడ అడిగితే ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఏమున్నది అక్కడ పొలం అయిపోయినదని ఎన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నాయి కానీ వాళ్ళు ఎటువంటి సమస్యలు తీర్చలేదు. ఏమన్నా కానీ ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కానీ పక్కన పడేస్తాను. మాకు రెస్పెక్ట్ లేదు. నాకు ఇది నా పొలం నాకు చేయాలని నేను న్యాయం కావాలని కోరుకుంటున్నాను. నా పేరు మీద ఆన్లైన్ చేయాలి. ఈ ఆన్లైన్ రేగలగడ గురప్పుడని మా తమ్ముడైనటువంటి అతని పేరు మీద పాస్బుక్ లోను అన్నీ ఉండి అధికారులు చెప్పినా కానీ దాన్ని పట్టించుకోలేదు. లోన్ వాళ్ళు ఫోన్ చేసినా కానీ పలికిచ్చినా కానీ వాళ్ళు ఏం దానికి రెస్పెక్ట్ లేకుండా పక్కన చట్టగుందులో వేస్తున్నారు అర్జీ. ఎవరి పేరు మీద? ఏరో ఎంగర సుబ్బమ్మ అనే పేరు మీద అయింది. ఏరో వాళ్ళకు 20 సెంట్లు ఉన్న వాళ్ళకు 40 సెంట్లు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2.5 ఎకరా వాళ్ళకి రావాల్సిన ఓటాలకు అట్లా ఎక్కిచ్చేసిండ్రు డబ్బులు తీసుకొని. వాళ్ళ పేరేంది? రేగలగడ్డ వెంకట సుబ్బమని ఆమెకు ఇచ్చిండు. రేగలగడ్డ నారాయణ అనే మనిషి కోత ఆ మనిషి కోత 2 ఎకరాల 20 సెంట్లు మా అబ్బా ఓటాలో ఉన్నది వరి పెట్టి వాళ్ళందరికీ ఎక్కువ ఎవరు బుద్ధి పెట్టినట్టుగా వాళ్ళకు ఆన్లైన్ చేసిండు. మా పొలం నేనే చేసుకుంటున్నాను. ఆ పొలంలోకి ఎవరు పోయినా కానీ వాళ్ళు ఎవరేం మీ పొలం మేము తీసుకున్నా అంటారు. ఇక్కడ మాత్రం ల్యాండ్ అయిపోయిందని వీళ్ళు ఏ ఒక్కరు కూడా 2 సంవత్సరాలు తిరుగుతున్నా కానీ దానికి జవాబు లేదు, ఏమీ లేదు, పట్టించుకోవడమే లేదు. ఎన్నిసార్లు పోతే గ్రామ సభలో అర్జీ ఇచ్చినా తీసుకోవడం వాడు వేయడము. లాస్ట్ నిన్న పోతే ఇచ్చినా కానీ నేను దానికి ఏమంటే రాలేదని అర్జీ వచ్చి నేనేమో నోటీసులు పెడితే 3 సార్లు నోటీసులు నేను ఆర్డీఓ కాడికి పోతా అంటే ఒకసారి పెట్టిండ్రు. అంత తప్పితే దానికి